వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం వద్దే వద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వం తరపున ఏ కార్యక్రమాలు తీసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు నోటి నుంచి వచ్చేటువంటి ఒకటే మాట, గడ్డు రోజులున్నాయి, వాళ్ళని నమ్మొద్దు, వాళ్ళని మళ్ళీ తీసుకురావద్దు. కార్యక్రమం ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు ఆయన తన సమీప ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ జగన్పై తీవ్రమైనటువంటి విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన చేస్తున్న విమర్శలు చూసుకుంటే కనుక బాబాయ్, గొడ్డలి, తల్లి, చెల్లి, ఇక ఈ మూడు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇక మిగిలిన అంశాలు రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానీ వాటి గురించి తక్కువ స్థాయిలోనే ప్రస్తావించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన నమ్ముకుంది తీవ్రమైనటువంటి ఆరోపణలు, జగన్పై ప్రజల్లో వ్యతిరేకత స్థిరంగా ఉండనివ్వడం. ఏదైతే ఇప్పటివరకు కంటిన్యూ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమైందో అదే తరహా వ్యూహాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఫాలోఅప్ చేయడం గమనార్హం. ఈ వ్యతిరేకత ఇంకా పెంచితే 2029 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు మేజర్గా బలపడొచ్చు అనేటువంటి ఉద్దేశం అయి ఉండొచ్చు. అందుకే ఆయన జగన్పై ప్రజల్లో వ్యతిరేకత పెంచేటువంటి స్ట్రాటజీని నమ్ముకోవడం జరిగింది. రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలే భవిష్యత్తు తెలుస్తాయి. జగన్పై చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి విమర్శల్ని కనుక మనం పరిశీలిస్తే మళ్ళీ 2024లో ఏదైతే జరిగిందో 2029లో కూడా అదే రిపీట్ అవుతుందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. మరీ ముఖ్యంగా నిన్నటి రోజున కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడినా కూడా ఇదే రకమైన వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఆయన ఒక అడుగు ముందుకేసి ఏమన్నారంటే వైసీపీని శాశ్వతంగా రాజకీయాల నుంచి నిర్మూలించాలి అని చెప్పేశారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రజలు ఊహించుకోవాలన్నారు. ఆ పార్టీకి అధికారం వద్దే వద్దు, కాబట్టి మమ్మల్ని ఎన్నుకోవాలి, కూటమిని గెలిపించాలి అనేటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సో ఏదైతే 2024 వైసీపీ దారుణంగా ఓడిపోయిందో, 11 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని 4 ఎంపీ సీట్లు గెలిపించుకొని పెద్ద పరాభవాన్ని చూసింది. మరి ఇప్పుడు ఎందుకు సడన్గా చంద్రబాబు నాయుడు ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా 1కి 10 సార్లు మీరు ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావద్దు, మళ్ళీ అధికారంలోకి వస్తామని వైఎస్ జగన్ అంటుంటే చంద్రబాబు నాయుడు దానికి రిటార్ట్ ఇవ్వడానికి ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడేమో తెలియదు. కానీ ఒక పార్టీ అధినేతగా తన పార్టీ శ్రేణుల్ని ఎన్నికల సమయానికి సమాయత్తం చేయడానికి బదులు ఇట్లా మాట్లాడటం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. వైసీపీని వద్దని చెప్పడం చంద్రబాబు నాయుడు పదే పదే మాట్లాడటం కూడా వైసీపీ సీరియస్గానే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకో తెలియదు కానీ వైసీపీ మళ్ళీ వచ్చే సంకేతాలు చంద్రబాబు నాయుడుకి ఏమైనా అందుతున్నాయా, ఆయన ఇంటర్నల్ సర్కిల్స్లో ఏమన్నా ఈ విషయంపై చర్చ నడుస్తుందా, సర్వేలు ఏమైనా భయపడుతున్నాయా అంటే ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆందోళన మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కానీ ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. ఏదైతే చంద్రబాబు నాయుడుకి ప్రస్తుతం కూటమిలో ఉంది కాబట్టి 3 పార్టీలు ఉన్నాయి, వైసీపీ ఒక్కటే పోరాడుతుంది. మరి 3 పార్టీలు 55% ఓట్ షేర్ ఉన్న పార్టీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గురించి పదే పదే ప్రతి సభలోనూ మాట్లాడటం ఎలా అనేది పెద్ద ప్రశ్న. కాకపోతే ఇక్కడ మనందరికీ ఉత్పన్నమవుతున్నటువంటి సమాధానం ఏంటంటే, ఏదైతే గవర్నమెంట్పై యాంటీ ఇన్కంబెన్సీ ఉందో, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందో, చంద్రబాబు నాయుడు పరిపాలన 1995 ముఖ్యమంత్రిని చూస్తారని ఆయన పదే పదే చెప్పినా కానీ ఎందుకో కనీసం 2014 నాటి ముఖ్యమంత్రిని కూడా చూడట్లేదు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతుందనే భావన. మరొక పక్క అధికారం కేవలం కేంద్రీకృతం అయిపోయింది, ఒక 3 చేతుల్లోనే అధికారం ఉంది అనేటువంటి మాట బయటకు వినిపించటం, అభివృద్ధి కూడా ఒక 2-3 చోట్ల తప్ప మిగతా చోట్ల జరగట్లేదు అనేటువంటి ప్రచారం, ఉత్తరాంధ్ర వైపు ఎక్కువగా చూస్తున్నారనేటువంటి ప్రచారం, మాటలు ఎక్కువ చెప్తున్నారు కానీ పనులు తక్కువ చేస్తున్నారు. మనకున్నటువంటి చాలా తక్కువ టైం పీరియడ్లో ఏదైతే ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయో వాటిని ముందు పెట్టి వాటిని వార్ ఫ్రంట్లో పూర్తి చేయాల్సింది పోయి ఎందుకో నత్తనడుగున పనులు సాగుతున్నాయా అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది జనాల్లో వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూటమి కార్యకర్తల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక పార్టీలపై ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం, అంటే వాళ్ళకే కొన్ని చోట్ల పడక, మరికొన్ని చోట్ల ఏదైతే
ఒకరిని మించి ఇంకొకరు ఎదుగుతున్నారు అనేటువంటి బాధ, రేపటి రోజున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి అధికారం వస్తుందనే దిగులు కూడా ఇప్పుడు కొంతమంది కార్యకర్తల్లోనే ఉంది. ఎందుకంటే 2 పార్టీలు కాబట్టి కార్యకర్తలు ఉంటారు. వాళ్ళలో గ్రూపులు కట్టడం సహజమే. పై స్థాయిలో ఎంత అలైబలైగా ఉన్నా కింద స్థాయిలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. వాటిని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. అప్పుడంటే 2024లో గెలవాలి అనే కసితో పనిచేశారు తప్ప ఈసారి మాకు అధికారం లేదనేటువంటి బాధ కింద స్థాయి కార్యకర్తల్లో ఉంది. సో ఇవన్నీ కూడా కలిసి వెరసి చంద్రబాబు నాయుడు పదే పదే వైసీపీకి మళ్ళీ అధికారం ఇవ్వద్దు అని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారా అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ఎందుకు ఇంత రకంగా చంద్రబాబు నాయుడు ఇంత మెజారిటీ పెట్టుకొని ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డిని, కేవలం 11 సీట్లు పరిమితమైన వ్యక్తిని ఇన్నిసార్లు చూసి వైసీపీ బూచి అని ప్రజలను భయపెట్టడం కరెక్టేనా కాదా? మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే చంద్రబాబు నాయుడు ఎక్కువగా భయపడుతున్నాడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి? ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉన్నా కానీ ఇప్పటి నుంచే ప్రజల్ని అలర్ట్ చేయడంలో దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయడానికి ప్రయత్నించండి.